హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పాప్కార్న్ని అది కూడా బట్టి మీద ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. జనరల్‌గా పాప్కార్న్ అనగానే మన ఇంట్లో స్టవ్ మీద ఆయిల్ వేసి చేస్తుంటాం కదండీ! అలా కాకుండా ప్రాచీన పద్ధతిలో ఈ బట్టి మీద పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పాప్‌కార్న్ అనేది బట్టి మీద వేయించేటప్పుడు ఇందులో ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేయమండి. నేచురల్‌గా బట్టి మీద పాప్‌కార్న్ అనేది ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బట్టి అంటే దీన్ని కట్టెలతో కానివ్వండి, బొగ్గులతో కానివ్వండి, వేడితో ఈ పాప్‌కార్న్ అనేది వేయిస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి ఆయిల్‌నైతే యాడ్ చేయరండి. ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా తయారు చేసిన ఈ పాప్‌కార్న్ అనేది చాలా హెల్తీ అని కూడా చెప్పుకోవచ్చండి. మరీ ముఖ్యంగా ఈ పాప్‌కార్న్ అనేది పిల్లలు ఈవినింగ్ టైమ్ పాస్ స్నాక్ రెసిపీ కింద తింటూ ఉంటారు. చాలామంది ఈ పాప్‌కార్న్ అనగానే గుర్తొచ్చేది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. ఎందుకంటే మనం జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది పాప్‌కార్న్. అలాగే ఏదైనా మూవీస్‌కెళ్ళినప్పుడు కూడా గుర్తొచ్చేది పాప్‌కార్న్. ఈ పాప్‌కార్న్ అనేది ఒక టైమ్ పాస్ స్నాక్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఈ బట్టీలో ఈ పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ స్టెప్, ముందుగా బట్టి హీట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ వేసేది సాల్టా లేకపోతే శాండా అని. శాండ్ వేసినట్టయితే ఒక్కసారి జల్లెడ సరిగ్గా పట్టినట్టయితే తినేటప్పుడు శాండ్ వస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది సాల్టే యూజ్ చేస్తారండి. ఇలా సాల్ట్ యూజ్ చేసి పాప్‌కార్న్ చేసినట్టయితే తినేటప్పుడు సాల్టీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అంతా కూడా ప్రీ హీట్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. సాల్ట్ హీట్ అయిన తర్వాత అందులో ఏదైనా క్రిస్టల్స్ ఉన్నట్టయితే ఇలా జల్లెడ వేసి తీసేయండి. ఇలా తీసిన తర్వాత సాల్ట్ అంతా ప్రీ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే పాప్‌కార్న్ సీడ్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా పాప్‌కార్న్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ వితిన్ 1 మినిట్‌లోనే మనకి పాప్‌కార్న్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. రెడీ అయిన పాప్‌కార్న్ అంతా కూడా పైకొచ్చేస్తుంటుంది. చూసారు కదా, ఇందులో ఎటువంటి ఆయిల్‌ని అయితే యాడ్ చేయం. ఓన్లీ హీట్ ద్వారానే, అది కూడా నేచురల్ వేలో బట్టి మీద, అది కూడా వితౌట్ గ్యాస్, వితౌట్ ఎలక్ట్రిసిటీ మన పాప్‌కార్న్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పాప్‌కార్న్ మనం చూసేదంతా కూడా యెల్లో కలర్‌లో ఉంటుంది కదండీ! యెల్లో కలర్ రావాలి అంటే చాలామంది పసుపు యాడ్ చేస్తుంటారండి. ఇలా పసుపునైతే ఈ స్టేజ్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ బయట షాప్స్‌లో దొరికే పాప్‌కార్న్ అయితే వాళ్ళు పసుపు యాడ్ చేయరండి. వాళ్ళు యాడ్ చేసేది ఫుడ్ కలర్. కాబట్టి బయట పాప్‌కార్న్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా పాప్‌కార్న్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా చూసారు కదా, పాప్‌కార్న్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంటుంది. ఇలా రెడీ అయిన పాప్‌కార్న్ అంతా కూడా పైకి వస్తూ ఉంటుందండి. ఇలా వచ్చే పాప్‌కార్న్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్ట్ చేసుకోవడం కోసం మనమైతే ఈ జల్లెడని యూజ్ చేస్తుంటాం. ఇలా ఈ జల్లెడని యూజ్ చేసి ఒక్కసారి సీవ్ చేయాలండి. చేసినట్టయితే ఎక్సెస్ సాల్ట్ ఉన్నట్టయితే కిందకి జారిపోతుంది. చూసారు కదా, మన ఇన్‌స్టంట్ పాప్‌కార్న్, అది కూడా నేచురల్‌గా బట్టి మీద ఎలా ప్రిపేర్ చేసామో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.